హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాంధవి వ్లాగ్స్. ఈరోజు మనం కోటిపల్లికి వెళ్తున్నామండి. ఆ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందామా? ద్రాక్షారామం చుట్టూ చంద్రుడు స్థాపించిన అష్ట సోమేశ్వర దేవాలయాల్లో దక్షిణం వైపుగా ఉండే సోమేశ్వర ఆలయమే ఈ కోటిపల్లి సోమేశ్వర క్షేత్రం అండి. ఈ క్షేత్రాన్ని కోటిపల్లి అని ఇక్కడ స్వామిని దర్శిస్తే కోటి శివలింగాలను దర్శించినంత ఫలితం అని చెప్తారండి. కాలాంతరాన కోటిపల్లి కాస్త కోటిపల్లిగా పేరు పొందిందండి. ఇంద్రుడు అహల్యా సంగమ దోషాన్ని పోగొట్టుకునేందుకు యోగలింగాన్ని స్థాపించారండి. ఇక్కడ స్వామిని కోటీశ్వరునిగా పిలుస్తారండి. ఈ శివలింగం నుంచి ఎప్పుడూ జలం వస్తూనే ఉంటుందండి. అర్చకులు ప్రతిరోజు ఉదయం ఆ జలాన్ని తోడేస్తారు. మళ్ళీ సాయంత్రానికి వచ్చి చూస్తే ఆ శివలింగం జలంతో నిండి ఉంటుందండి. ఇదే ఆ శివలింగం యొక్క ప్రత్యేకత. ఇంకా ఇక్కడ రెండో శివలింగం వచ్చేసి ఛాయా సోమేశ్వరుడు అండి. ఈ స్వామిని చంద్రుడు తన శాప విముక్తికై స్థాపించాడండి. ఇంద్రుడు స్థాపించిన కోటీశ్వర లింగాన్ని యోగలింగం అయితే చంద్రుడు స్థాపించిన లింగం భోగలింగం అండి. ఈ లింగానికే ఈ స్వామికి నిత్యం పూజలు, అర్చనలు, ఉత్సవాలు జరుపబడతాయండి. ఇక్కడ ఇదే గుడిలో కశ్యప మహర్షి స్థాపించిన నవజనార్దుల్లో ఆఖరి సిద్ధ జనార్దనుడు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉండటం మరింత విశేషమండి ఈ గుడికి. ఇక్కడ ఏ పుణ్యకార్యం చేసినా కోటి రెట్లు ఫలితం ఇవ్వటం ఈ క్షేత్రం యొక్క మహత్యం. అదే అండి ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ఇక్కడ శివుడు మరియు విష్ణువు ఇద్దరు కలిసి ఉంటారు, ఒకే గోపురంతో, ఒకే ధ్వజస్తంభంతో. సో ఇక్కడ ఏ పుణ్యకార్యం చేసినా కోటి రెట్లు ఫలితం వస్తుందని ఇక్కడ ఈ క్షేత్రం యొక్క మహత్యం అండి. మీరు కూడా ఎప్పుడైనా ద్రాక్షారామం వచ్చినప్పుడు, ద్రాక్షారామం నుంచి 10 కిలోమీటర్ల దూరమే అండి కోటిపల్లి. తప్పకుండా మీరు కూడా వెళ్ళి ఆ శివుణ్ణి, ఆ విష్ణువుని దర్శించుకొని వాళ్ళిద్దరి ఆశీస్సులు మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. Thanks for watching.